మహబూబ్నగర్లోని లక్ష్మీనగర్ కాలనీలోని ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన భూమి మీద దాని మీద 5 ఎకరాల 30 గుంటలు 240 సర్వే నెంబర్ 247 250 వ్యవహారం జరుగుతున్నది. దాని మీద ఆరా తీస్తే మొత్తము 10 వికలాంగులకు సకలాంగులకు కానీ 10 షెడ్ల నిర్మాణం ఏర్పాటు చేసి కోడిగుడ్లు కోసము వాళ్ళను బతుకుదెరువు కోసం కోడిగుడ్లు తర్వాత మిగతా కోళ్ళ వ్యాపారం కోసమని కొంతకాలం ఇది జరిగింది. దాని విషయంలో కుంటుబడి కొంతకాలం అట్టే యథావిధిగా నడుచుకుంటుబడిన తర్వాత వాళ్ళకు చైతన్యఎక్కువ తర్వాత వాళ్ళకు ఉపాధి కోసం అని బయటకు జరిగి వెళ్ళిపోవడం తప్పితే దాని మీద 10 షెడ్లని చేసిండ్రో దాని మీద సక్రమంగా నిర్వహణ లేక ఉపాధి లేక అది లేక కొంత వ్యవస్థ లోపల కొంత వికలాంగులు సకలాంగులు బయటకు పోవడం. అయితే అది పోయిన తర్వాత మిగతా ఏం చేసిందంటే దాని ప్రహారీ గోడ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది పెండింగ్లో పడిపోయిన తర్వాత ప్రహారీ 2013లో ప్రహారీ గోడ నిర్మాణం చేసి దాని మీద ఒక అద్దులు ఈ పైపు ఆ పైపు అద్దులు నిర్మాణం చేసిన తర్వాత కొంత ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో గోడ నిర్మాణం చేసినా కూడా దాన్ని పడగొట్టి పోలీస్ ప్రొటెక్ట్ తోటి నిర్మాణం చేసినా కూడా పడగొట్టి కొంత అటున్న ఆ వైపున్న ఈ వైపున్న వాళ్ళ దీనికి ఎవరు దిక్కులేరన్న విషయంలో చూడకుండా వాళ్ళు కూడా కొంత ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారు. వీటి విషయంలో దాదాపు ఇది 1989 వ్యవహారం దాదాపు 40 సంవత్సరాల వరకు వ్యవహరిస్తున్నారు. అయితే ఆరాధిస్తే దీని విషయంలో ఏంటంటే ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కొంత అటువైపు ఈ వైపు ఉన్న వాళ్ళంతా కొంత దానికి ఆక్రమించుకొని ఇళ్ళ నిర్మాణం తర్వాత మిగతా ఏదో వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి దాని విషయంలో ఆరాధించి మేమన్నా ప్రయత్నం చేస్తే ఇది ఎస్సీ కార్పొరేషన్ వ్యవస్థ లోపల ఎస్సీలకే కేటాయించింది, ఎవరికి ఇవ్వడానికి వీలు లేదనే పరిస్థితుల్లో మనం దాన్ని ఆరాధించి బయటకు వచ్చి దీని విషయంలో కరపత్రం ద్వారా అందరికీ నలుగురు తెలియజేసి దీని విషయంలో మనమంతా వెళ్ళి అంత ప్రచారం ప్రపగండ వీళ్ళం చేస్తే అధికారులకు నిమ్మకు నీరెత్తిన అధికారులు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కానీ వాళ్ళ రికార్డ్స్ ఏమో మాకు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వకపోవడం, కలెక్టర్ గారు ఇవ్వకపోవడం, జేసీ గారు ఇవ్వకపోవడం, తర్వాత వాళ్ళ యొక్క వ్యవస్థ లోపల వాళ్ళే నిమ్మకు నీరెత్తున్నారు. కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం దీనిలో ధోరణి చాలా ఉంది. కాబట్టి ఈ విషయంలో కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి గట్టి ప్రయత్నాల ద్వారా వాళ్ళకి ఇవన్నీ కరపత్రాల ద్వారా తెలియజేస్తూ మనం కూడా అప్లికేషన్స్ ఫార్వర్డ్ వాళ్ళకి ఇచ్చిన దాని మీద వాళ్ళు ఇప్పటి వరకు నిమ్మకు నిర్ణయిస్తున్నారు. దీని విషయంలో రాబో కాలంలో సీరియస్గా వ్యవహారం జరుగుతుంది. దాదాపు మేము దీక్ష దాదాపు 29 రోజులు ఈనాటికి చేరుకున్నది. కాబట్టి ఎవరు కూడా మేము ఆరాధించి ఏమైంది మీకు అనే విషయంలో ఒకరు కూడా మా షెడ్ వరకు మాకు ధర్నా వరకు వచ్చి మా విషయంలో ఆరాధించి ప్రయత్నం చేయడం కోరుతున్నది. కాబట్టి ఇది నిర్లక్ష్య వైఖరికి ఒక నిదర్శనం అనిపిస్తుంది. కాబట్టి దీని విషయంలో ఇంకా 10 రోజులైనా దీన్ని కొనసాగిస్తాం. చివరికి ఏదైతే ఉన్నదో దీని మీద ఏదైనా జరిగినట్లయితే వాళ్ళ మీద చర్య తీసుకునే వ్యవస్థ ఉన్నది. కాబట్టి దీని మీద అధికారుల నిర్లక్ష్యం కాకుండా కలెక్టర్ గారు తర్వాత వీరు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆరాధించిన విషయం పరిశీలించుకొని ఇది ఏదో మీకు కావాల్సిన సాయం చేస్తాం లేదో ఏదో తీసుకోమని ఒక మాట ఇస్తే దానికి మనం ఎత్తివేయడానికి అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ఏది రాకపోయి ఉండడం వల్ల ఇంకా 10 రోజులు కానీ దీని వ్యవహారం కొనసాగిస్తామని గట్టి హెచ్చరికతోటి వాళ్ళకు ఒక చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయం పరిశీలించి తగిన చర్య తీసుకొని దీని మీద ఈ ప్రభుత్వం ఏదో ప్రజల కోసం ప్రభుత్వం ఏదైతే అన్యాయం జరిగితే వాళ్ళు మమ్మల్ని ఆరాధించి మాట్లాడడానికి కలెక్టర్ గారు మిగతా వీళ్ళు అంటున్నారు. కాబట్టి దీని విషయం పరిశీలించి ఒకసారి మా యొక్క విలేనీరా దీక్ష ఏం జరిగింది, ఎందుకు అవుతున్నది, ఏం చేస్తున్నది విషయంలో గమనించి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఒకసారి విషయం తెలుసుకున్నట్లయితే మంచిగున్నది. కాబట్టి దీని మీద హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి వారు నిమ్మకు నీరేటట్టున్నారు. తర్వాత దీని విషయంలో వాళ్ళు ఏం చేస్తారు, ఏం కొనసాగిస్తారు, ఏం చేస్తారు అనే విషయంలో దాని తర్వాత ఇది కాకపోతే హైదరాబాద్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి పోయి మేము 10 మంది పోయి వాళ్ళకు కూడా విషయం విన్నవించి ఇది పొడిగింపు చేస్తాము. చంచలం సృష్టి వ్యవస్థ జరుగుతుంది. పాలమూరు యొక్క వ్యవహారంలో సంచలనం సృష్టించే వ్యవహారం జరుగుతుంది. కాబట్టి ఇక ఏదో ఉధృతమయ్యే అవకాశం బాగుంది. కాబట్టి మేము ఇంకా 10 రోజుల్లో దీన్ని ఉధృతం చేయాలనే విషయంలో గమనిస్తున్నాం. కాబట్టి మేము ఒక ప్రణాళిక ద్వారా ఉధృతం చేయాలనే విషయాన్ని మా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అది చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ కళాభవన్ ఆవరణలో ఈరోజు నిరాహార దీక్ష 29వ రోజు చేరిపోయింది. 247, 250 సర్వే నెంబర్లో లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నటువంటి
దాదాపు 5 ఎకరాల 30 గుంటలు స్థలమును కొంతమంది కబ్జా చేసి ఇల్లు కట్టుకోవడం, మరి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి 5 ఎకరాల పైన ల్యాండ్ను నిరుపయోగంగా అట్లే వదిలేయడం, అది అక్రమాలకు దారి తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది కూడా అక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కబ్జా చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అక్కడ ఉండేటువంటి భూమిని ఎస్సీ కార్పొరేషన్ కాపాడమే కాకుండా ఈ కళాభవన్ ఆవరణలో ఉన్న స్థలాన్ని కూడా ముస్లిం మత పెద్దలు అని చెప్పేసి దాదాపుగా కొంత స్థలాన్ని ఆక్రమించుకొని దాన్ని కూడా డెవలప్ చేయడం, దాని ఉర్దూ గారి కోసం దాదాపుగా 40 కోట్ల చేత ఏర్పాటు చేసేటువంటి ఉర్దూ గారి నిర్మాణం కోసం మరి స్థలాన్ని కబ్జా చేయడం అనేటువంటి జరిగింది. ఈ 2 ప్రభుత్వ భూముల్లో జరిగినటువంటి ఈ కబ్జాను సోషలిస్టు పార్టీ ఇండియా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ ప్రభుత్వం యొక్క చాతగానితనానికి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు దళిత సంఘాల ఆధ్వర్యం లోపల కొండ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఏనాడు కూడా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే, స్థానికంగా ఉండేటువంటి ఎంపీ మరి ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి లేదు. వారికి ప్రభుత్వ భూములను పరిరక్షించేటువంటి బాధ్యత లేదు. ప్రభుత్వ భూముల మీద వాళ్ళకి ఎలాంటి